హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను తిరుపతిలోది. తప్పకుండా మిస్ కాకుండా అయితే చూసేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. తప్పకుండా లైక్ అయితే చేస్తారు కదా. ఇంకా ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచి కపిల్ తీర్థం అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే చాలా టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట. ముందు నుంచి వెనక దాకా అయితే ఉన్నాయి, కొండ దాకా అయితే టెంపుల్సే ఉన్నాయి. ఇంకా కొండ దగ్గర నుంచి వాటర్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇంకక్కడ ఆ నదిలో అయితే స్నానం అయితే చేస్తున్నారు. డీటెయిల్గా క్లియర్గా అయితే మనకైతే తెలియదు, అంటే ఫస్ట్ టైం అయితే చూసాం కదా. ఆ వాటర్ అనేది కొండపై నుంచి వస్తున్నాయా లేకపోతే ఆర్టిఫిషియల్గా ఏమన్నా అడ్జస్ట్ చేశారా అనేది మనకైతే తెలియదండి. వీడియోలో అయితే చూపిస్తాను. ఒకవేళ మీకు తెలిసినట్లయితే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకైతే అంతగా తెలియదు. ఇక్కడ టెంపుల్లోనేనండి నేనైతే వీడియో తీస్తుంటే చూశారు పంతులు గారు. ఇంకా నన్ను పిలిచి వీడియో డిలీట్ చెయ్యి అని చెప్పి అన్నారు. డిలీట్ అయితే చేశాను సార్ అని అన్నాను. మళ్ళీ రీసెంట్ డిలీట్లోకి వెళ్ళి డిలీట్ చెయ్యి చూపించు అని అన్నారు. సరే చేసి చూపించాను. తీయకూడదమ్మా అలాగా అని చెప్పి అన్నారు. సరే సార్ తీయనులేండి ఇంకొకసారి అని చెప్పి అన్నాను. ఫస్ట్ టైం చాలా భయం అయితే వేసింది. అంటే ఎప్పుడు వీడియోస్ అనేవి నేను బయట అయితే ఇలాగ ఎప్పుడు తీయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం కదా. నాకైతే అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఏంటి వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్లు ఉండేదాన్ని. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాకా వీడియోసే తీస్తున్నాను. ఏమైనా న్యూగా కనిపిస్తే చాలు, అంటే పీపుల్కి చూపించాలి అనేది ఒక ఆశ అనమాట. మనం వెళ్ళాము మనం చూసాము అని అన్నట్లు కాకుండా మనతో పాటు ఇంకొక 10 మెంబర్స్ అలా చూస్తారు అని చెప్పేసి మన మూలన వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు కదా. అందుకని చెప్పేసి వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను మీకు కూడా. మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఖచ్చితంగా నచ్చుతున్నాయా లేవా? నచ్చితే కనుక కామెంట్ అయితే చేయండి. చాలా బాగున్నాయి అని చెప్పేసి. ఇదిగోండి చూడండి, ఇదైతే కొండ అనమాట. కొండ చుట్టూ టెంపులే ఉంటుంది, చివరే కొండ అనమాట. ఇంకా కొండ దగ్గర నుంచి వాటర్ అయితే వస్తున్నాయో లేదో తెలియదు, కానీ ఇంక ఇక్కడైతే వాటర్ ఉన్నాయి అనమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయండి. అంటే కొంతమంది పబ్లిక్ అంటే న్యూగా చూస్తారు కదా కోతులని, వాటికైతే చక్కగా వాటర్ అయితే పోస్తున్నారు. అవైతే ఏం చేయట్లేదు, ఏమీ అనట్లేదు. మన సైడ్ అయితే ఉంటాయి కదా, అవైతే మామూలుగా కాదండి, ఎప్పుడెప్పుడు పీకుదామా అని అన్నట్లుగా చూస్తాయి. కానీ అక్కడవైతే అలా ఏం చేయట్లేదు, వాటి పబ్లిక్కే వేస్తున్నారు. అంటే ఒక ఆనందంగా అనమాట, అంటే దేవుడే వచ్చేసారు అని అన్నట్లుగా వాటిని అయితే భావిస్తున్నారు. మాకైతే తిరుపతిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కానీ ఇంకా నెక్స్ట్ డే ఇలాగా ప్లేసెస్ అయితే చూద్దామని చెప్పి బయలుదేరాం కదా, 5 ప్లేసెస్ అయితే. కానీ ఒక డిసప్పాయింట్ అయితే ఉందన్నమాట. అవి ఏంటి అంటే మార్నింగ్ నుంచి అంతా చూస్తూ వస్తున్నాం కదా, శ్రీకాళహస్తి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే చాలా లేట్ అయితే అయ్యింది. ఇంకా స్వామివారిని అలాగే అమ్మవారిని మొత్తం చూసుకుంటా వచ్చేసరికి ఈవినింగ్ 4 అలా అయిపోయింది. ఇంకా షాపింగ్ కూడా ఏం చేయలేదు మేము, టైం అయితే అయిపోతుంది. ఇంకా ట్రైన్ టైం కూడా దగ్గరికి అయితే వచ్చేసింది అని చెప్పేసి త్వరగా అయితే బయలుదేరాము. శ్రీకాళహస్తిలో అయితే బయటే ఫోన్ అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇంకా లోపల వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరలేదు. ఇంకా బయటే ఫోన్ అయితే సబ్మిట్ చేసాము. చాలా పెద్దదన్నమాట టెంపుల్, చూడాల్సిన టెంపుల్ అనమాట. అమ్మవారిని అలాగే అయ్యగారిని చాలా దగ్గర నుంచి అయితే చూసాము. పిల్లలు ఉన్నారు కదా, క్యూలో లేకుండా సపరేట్గా అయితే పంపించేశారు లోపలికి. ఫేమస్ అనమాట. ఎవరికైనా ఏమైనా దోషాలు ఉన్నా కానీ అక్కడికి వెళ్తే తొలగిపోతాయి అని చెప్పి పూజలు అయితే చేయించుకుంటారు. స్త్రీ అంటే ఏంటి అంటే స్పైడర్ అనమాట. కాల అంటే స్నేక్ అని, హస్త అంటే ఎలిఫెంట్ అని చెప్పి అక్కడైతే ఈ విగ్రహాలు కూడా ఉన్నాయి. శివుణ్ణి పూజించి అవైతే మోక్షాన్ని పొందుని అని చెప్పి ఒక కథ కూడా ఉన్నది. ఇంకా పరమేశ్వరుణ్ణి శ్రీకాళహస్తీశ్వరుడు అని చెప్పి పిలుస్తారు. ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే అవుతున్నాము అలివేల మంగాపురంకి. అమ్మవారిని దర్శించుకోవడానికి కోసమైతే అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా సేమ్ తిరుపతిలో ఎలా రూల్స్ అయితే ఉన్నాయో అక్కడ కూడా అవే రూల్స్ అయితే ఉంటాయంట. కానీ డిసప్పాయింట్ ఏంటి అని అంటే మేము లోపలికి వెళ్ళేదాకా కూడా లేదనండి. మేము వెళ్ళేసరికి 5:30 అలా అయింది. 6కి అయితే ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అని అన్నారు. ఇంకా మాకేమో ట్రైన్ అయితే టైం అయిపోతుంది, 6:30కే వెళ్ళిపోవాలి ట్రైన్ దగ్గరికి. అంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందుంటే ఇబ్బంది ఉండదు కదా. పిల్లలతో ఎక్కాలి అని అంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది కదా. ఇంకా లగేజ్ కూడా ఉంటుంది కదా, ముందే ఉన్నామనుకోండి మనకు భయం లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మేమైతే చూసి అలా బయట షాపింగ్ అయితే చేసేసి
ఇంకొకటి చెప్పడం అయితే మర్చిపోయానండి. మన శ్రీకాళహస్తి నుంచి రిటర్న్‌లో వచ్చేటప్పుడు కొండ మీద స్వామివారి అంటే వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉన్నట్లే ఉంటుంది. కొంత దూరం వచ్చేదాకా స్వామివారిది ముక్కు అలాగే నోరు చాలా చక్కగా నీట్‌గా అయితే కనిపిస్తుంది అనండి. ఎవరో చెక్కినలానే ఉంటుంది. కానీ దేవుడు మాత్రం సృష్టించిందే అనమాట అది మాత్రం. అంత టాప్‌లో అయితే కొండెక్కి ఎవరు డిజైన్ అయితే చేయలేరు కదా! మీరు చూసారా? మీరు చూసినట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేనైతే వీడియో తీయడం అయితే కుదరలేదు. ఇదిగోండండి ఇదే శ్రీకాళహస్తి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్లోకి అయితే వెళ్తాము. అంటే చాలా లోపలికైతే ఉంటుంది. ఇంకా బయట అయితే షాపింగ్ అనమాట. ఫస్టే షాపింగ్ అన్నామని అనుకోండి, ఇక మాకైతే మామూలుగా ఉండదు. ఫస్ట్ దేవుడిని చూసిన తర్వాతే కొనుక్కోండి అని చెప్పేసి అని అన్నారు. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళాము. ఇంకా అక్కడే టైం అయితే సరిపోయిందండి 4 దాకా. ఇంక ఇక్కడి నుంచి అయితే వచ్చేసాము అలివేలు మంగాపురంలో. స్టార్టింగ్లో అయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. చూడండి పింక్ కలర్లో అలాగే వైట్ కలర్లో ఇంకా రోజెస్ ఇంకా మల్లెపూలు. ఇక్కడైతే మల్లెపూలకి కలర్ అయితే వేస్తారండి. లైట్ గ్రీన్ కలర్ లాగా వేస్తారు. అమ్మవారికి అంటేనే పూలు అంటే ఇష్టం కదా. ఇంకా చాలా పూలు అయితే ఉన్నాయి. ఇంకా ఇది అలివేలు మంగాపురం ఎదురు అనమాట. ఇదంతా స్ట్రీట్ షాపింగ్ అండి. కానీ తెలియని వాళ్ళని భలే మోసం అయితే చేస్తారండి. ఇది మాత్రం నిజం. మేమైతే 250 అని చెప్పేసి జీడిపప్పు అయితే తీసుకున్నాము. అస్సలు బాగాలేదండి. ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాము. ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా ట్రైన్లో ఆర్డర్ అయితే పెట్టారండి. ఇది కూడా చాలా మోసం అండి. 1300 పెట్టి ఆర్డర్ పెట్టి ఒకళ్ళు కూడా తినలేదండి సరిగ్గా. వేస్ట్గా ఉంది, అంత వరస్ట్గా ఉంది. స్మెల్ అయితే బాగా వచ్చింది. నేనైతే యాప్లో చూసి మళ్ళీ వాళ్ళకైతే కాల్ చేశాను. కానీ మనకి మనీ అయితే రీఫండ్ అయితే చేయలేదు. చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.